వెన్నెల్లాంటి కుర్రాడు సినిమాలో తన ప్రస్థానం మొదలెట్టాడు. రన్ రాజా రన్ అంటూ సక్సెస్ తో ముందుకు పరిగెడుతున్నాడు. ఇక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అన్నాడు. సో అందుకే ఈ రోజు ఇవాల్టి మన గెస్ట్ శర్వానంద్. అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా శర్వానంద్ గారు వెల్కమ్. ఫస్ట్లీ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి స్వాగతం. హలో. అంటే ఇది ఓన్లీ ఫార్మాలిటీ కోసం స్టార్టింగ్ లో వాడేది. గజని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒసామా బిన్ లాడెన్ కదా. ఏదో పనులు చేయడంలో నెంబర్ 1 నేను. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ నానికే ఇస్తా. నాని బెటర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. ఫస్ట్లీ నందు. సో శర్వానంద్ కాస్త నందుతో ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నన్ను 2 పేర్లతో చిన్ను అని ఇక్కడ హైదరాబాద్ లో కజిన్స్ పిలిచారు. విజయవాడలో ఉండే కజిన్స్ ఏమో నందు అని పిలిచారు అనమాట. సో నందు అనేది అక్కడ స్టార్ట్ అయింది. అంటే వై నందు? శర్వానందులో ఏ పార్ట్ లేదా? షర్రు నందు ఉంది కదా, నందుని నందు చేశారు. చిన్ను అంటే ఫ్యామిలీ చిన్ను ఇంట్లో అందరిలోకి చిన్ను అండి. అందరిలోకి ఇచ్చిన. సో అంటే ప్రతి స్కూల్ కి ఒక హిస్టరీ ఉంటుంది. బట్ శర్వానంద్ చదివిన స్కూల్స్ లోనే ఒక హిస్టరీ. అంటే మీరు వెళ్ళిన స్కూల్కి వెళ్ళిన పద్ధతిలోనే ఒక హిస్టరీ అంట. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 10 years. సో అందులో మాక్సిమం లో మీరు 8 schools మారారు. బాగా రీసెర్చ్ చేసినట్టున్నావు. అంటే 8 years 8 schools ఎందుకు? బేసిక్లీ చదువులో అంత బ్రిలియంట్ కదా, అందుకని అందరికి మీ జ్ఞానాన్ని పంచుదాం. జ్ఞానాన్ని అలా పంచాను అనమాట. 8 schools, 7 schools అనుకుంటా. 7 schools. సో అదే నాకు తెలిసింది, రిక్షాలో మీరు వెళ్తున్నా, ఆటోలో వెళ్తున్నా దూకేసేవాళ్ళు అంట, రిక్షాల నుంచి బయటికి దూకి మరి ఇంటికి పారిపోయేవాళ్ళు అంట. హౌ డు యు నో ఆల్ దిస్ మ్యాన్? అలా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. అసలు ఇది ఎవరికి తెలియదు అసలు. అవే మా షోలో తెలిసిపోయేవి, బట్ జనాలకు తెలియాలి కదా. అంటే నాకు గుర్తులేదు, నాకు చిన్నప్పుడు దూకింది. బట్ అమ్మ చెప్తా ఉంటుంది ఇలా రిక్షాల నుంచి కార్లలో నుంచి దూకేసేవాడిని అని. దూకేటు ఇంటికేనా? ఇంటికే బ్యాక్. దిస్ వాజ్ లైక్ ప్రాబ్లీ 2nd, 3rd క్లాస్ లో. గుడ్. సో అప్పుడే స్టార్ట్ చేశారు బాగా స్ట్రాంగ్ గా. అంటే మీకు సాధారణంగా లైన్ లో నుంచోడం అంటే కూడా చాలా చిరాకు అనుకుంటా. సినిమాలకైనా, టికెట్లకైనా, స్కూల్లో అయినా, అసెంబ్లీలోనైనా లైన్ అంటే ఎందుకు చిరాకు మీకు? స్కూల్ లైన్ లో కూడా ప్రాబ్లమే. మాకు హెచ్పిఎస్ లో ఇంటర్వెల్ బ్రేక్ కి ఫస్ట్ అవర్కి వెళ్తే టీచర్ పక్కన కూర్చుంటే ఎక్కువ ఫుడ్ పెడతారు అనమాట. చికెన్ కర్రీ. సో టీచర్ పక్కనే ఉంటే ఉండేదన్నమాట. సో ఫస్ట్ అవ్వగానే రన్నింగ్ రేస్ పెట్టుకుని పరిగెత్తేవాళ్ళం. ఇంకా లైన్లే ఉంటాయి. ఇంకా లైన్లే ఉండవు. వెళ్ళి టీచర్ పక్కన కూర్చున్నాం. సో చాలా మంచి ఐక్యూ, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ అని తెలిసింది మాకు. అస్సలు లేదు, అది చాలా తప్పు. అసలు చాలా తప్ప. 0. అంటే మీరు చదువుకునే రోజుల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒసామా బిన్ లాడెన్ కదా. ఈడు ప్రమోద్ గారిని చంపేస్తాయి. ప్రపంచం అంతా ఒక విధంగా ఆయన చూస్తుంటే ఈయన మాత్రం వేరే విధంగా చూశారు ఆయన్ని. ఏ విధంగా చూశారు ఆయన్ని? మీ ఉద్దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఎవరు? బేసిక్లీ నాకు తెలుసు, ఊరికి ఏడిపించేవాడిని వాళ్ళు అంతే. మిమ్మల్ని నేను వాళ్ళని ఏడిపించాను, ఫ్రెండ్స్ ని. వాళ్ళు నవ్వించాలి కదా అని తప్ప ఆన్సర్లు చెప్పేవాడిని. ఓకే అలానా? ఓకే నాకు తెలిసిన స్టోరీ వేరేది ఉంది. అందుకని స్కూల్ వరకు ఇలా అనుకుందాం. బట్ కాలేజ్ లో యువర్ మోర్ బ్రిలియంట్. బాగా చాలా బ్రిలియంట్. మిమ్మల్ని పేరెంట్స్ కూడా తీసుకురమ్మన్నట్టున్నారు ఒకసారి మీ కాలేజ్ లో. మీ ప్రిన్సిపల్ వచ్చారు, పేరెంట్స్ వచ్చారు. పేరెంట్స్ లాగా నటించడానికి ఎవరు వచ్చారు? మా కజిన్ బ్రదర్ ని ఎవరు తీసుకెళ్ళారు. పెదనాన్న ఆయన? మా వదిన్ని పెళ్లి చేసుకున్నారు అనమాట. ఓకే. సో అన్న ఒకసారి రండి, కాలేజ్ లో అటెండెన్స్ లేదని చంపేస్తున్నారు, హాల్ టికెట్ ఇవ్వట్లా. సో మీరు వచ్చి మాట్లాడితే కొంచెం. ప్రిన్సిపల్ కి ఏమని చెప్పి పరిచయం చేశారు? ఏంటి? మా అన్న అని చెప్పి పరిచయం చేసినట్టున్నారు. మా అన్న అప్పుడు యుఎస్ లో ఉండేవాడు. ఓకే. సో అప్పుడు అన్న లేడు, సో అందుకే ఈ అన్నను వాడుతుంది. ఓకే. బట్ నాకు అన్నిటికంటే బాగా నచ్చింది, నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, మనకి కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదైనా ఆఫ్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనం బంక్ కొడితే మనకి అటెండెన్స్ తగ్గుతుంది, కాలేజ్ పోయి మనకి హాలిడే ఇస్తే మనకి అటెండెన్స్ ఉండదు కదా. సో కాలేజ్ హాలిడే ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం? అది యాక్చువల్లీ ఏంటంటే, ఆ రోజు మా ప్రిన్సిపల్ ఏంటే చంపేస్తాడు. లేదు, ఆయన చాలా హ్యాపీ అసలు.
సో బేసిక్లీ ఆ రోజు ఏబీవీపీ బంద్ అనమాట. ఓకే. మేము యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ డే ఒక 10 minutes లేట్కి వెళ్తాం, అంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వచ్చు. ఓకే. ఆ రోజు కూడా అలానే వెళ్ళాం. ఈ రోజు ఏబీవీపీ బంద్ అన్నాడు, అన్ని కాలేజీలు మూసారు, మా కాలేజ్ మూయలా. మేము అక్కడ కాలేజ్ బయటే ఒక టెలిఫోన్ బూత్ ఉంటుంది. సో నేను వెళ్ళి ఫోన్ చేసి ప్రిన్సిపల్కి మేము ఏబీవీపీ నుంచి మాట్లాడుతున్నాం, అన్ని కాలేజీలు మూసారు, మీ కాలేజ్ ఎందుకు మూయట్లేదు, గంటలో మూయకపోతే ఇప్పుడు వచ్చి రాళ్ళు అద్దాలు పాల్గొట్టేస్తామని ఫోన్ చేశాను. ఎవరు చేశారు ఫోన్? నేనే. ఏదో పనులు చేయడంలో నెంబర్ 1 నేనే. సో ఇవన్నీ ఏదో న్యాచురల్, ఒక అబ్బాయి ఎలా ఉంటాడు, యూనో ఆ ఏజ్ గ్రూప్స్ లో పెరుగుతున్న వాళ్ళందరూ ఇవన్నీ అందరం చేసినవి. జస్ట్ ఇట్స్ ఆల్. బట్ ఈ స్టైల్లో డోంట్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దిస్. అసలు ఇన్స్పైర్ అవ్వద్దు. ఇదే లేదు, అసలు చదువుకునే వాళ్ళు బాగా చదువుకోండి. బాగా చెప్పారు కదా ఆయన. సో ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే యాక్టింగ్ సైడ్కి ఎలా జరిగింది, మైండ్ అట్ ఎలా తిరిగింది? బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఏమవుతారా అంటే హీరో అవుతారంటే కలిసారు, ఇలా నవ్వేవారు అనమాట. అసలు నమ్మకం లేదు ఎవరికి అవుతానని. బట్ ఆబ్వియస్లీ నా ముందు అంత గట్టిగా అనేవారు కాదు, బట్ లుక్లు ఇచ్చారు. వాటరా నువ్వేంటరా హీరో అని. సో యాక్టర్ గా అంటే ఒక హీరో అవుదామని బయలుదేరిన మీ జర్నీలో ఐ థింక్ ద ఫస్ట్ ప్రపంచానికి మీరు పరిచయం అయింది కూడా డైరెక్ట్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో థమ్స్ అప్ యాడ్ తో. అవును. దట్ వాస్ ద ఫస్ట్ విజువల్ వాట్ పీపుల్ సా ఆఫ్ యువర్స్. అవును. ఐ థింక్ దట్స్ మీరు అనుకున్న దానికంటే ఇంకా పెద్దదేమో కదా. ఐ మీన్ డెఫినెట్ గా మూవీ కన్నా చిరంజీవి పక్కన యాడ్, అసలు ఆయన పక్కన నటించడమే చాలా గొప్ప విషయం. అండ్ రిమెంబర్ దట్ మూమెంట్? ఐ సీన్ టు సీన్ గుర్తుంది నాకు. ఓకే. యాక్చువల్లీ దట్ వాజ్ ఎ ఫోటో షూట్. ఓకే. సో బేసిక్లీ ఏంటంటే చిరంజీవి గారి ఫోటో, నా ఫోటో, ఫేస్ ఉండదు. ఓకే. ఈ ఫోటోలో మీరు అవ్వచ్చు అనుకుంటే చేయొచ్చు అని. బేసిక్లీ ఓన్లీ బాడీ వాజ్ నీడెడ్. మీ బాడీ యాక్చువల్లీ ఫోటో షూట్ కి. బట్ థ్యాంక్స్ టు చిరంజీవి గారు. బట్ ఎందుకంటే ఆయనే రికమెండ్ చేశారు యాడ్ లో కూడా తిన్నే పెట్టండి అని. ఓకే. సో నేను ఈ రోజు ఇలా ఉన్నా అంటే డెఫినెట్ గా చిరంజీవి గారు గోల్డెన్ హ్యాండ్ తో అలా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం. అండ్ ప్రస్థానంలో కూడా ఐనో మీకు సందీప్ కిషన్ ఏదో గిఫ్ట్ ఇచ్చాడంటగా. నాగా ఇది లైఫ్ లాంగ్ గుర్తుండే ఈ మార్క్. బట్ పాపం తను తప్పేం లేదు, తెలియకుండా. ఐ మీన్ షూటింగ్ లో చాలా జరుగుతూ ఉంటాయి. బట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ అప్పుడు ఏంటంటే నాది ఆల్మోస్ట్ నేను పొద్దున ఒక షూటింగ్, నైట్ ఒక షూటింగ్ చేస్తా ఉన్నా. సో మార్నింగ్ 5కి ఎప్పుడో ఈ దెబ్బ తగిలింది అనమాట. సో మళ్ళీ 10 days క్యాన్సిల్ షూటింగ్. 2 సినిమాలు క్యాన్సిల్. మార్క్ కవర్ అవ్వాలి, అది స్కిన్ లో కలవాలి. 5 స్టిచ్లు. అంత పెద్దది. సో ఫోన్ బాగా వాడతారా? వాడతా. ఫోన్ రెగ్యులర్ వాడుతూ ఉంటారు? పర్లా. ఫ్రెండ్స్ తో ఎక్కువ కాల్స్ కంటే యూ చాట్? నో, అస్సలు చాట్. వేరే వాళ్ళు ట్రై చేస్తారా? చేస్తారా? ఓకే. నేను రిప్లై ఇవ్వను. ఓకే, మాకు కావాల్సింది అదే. ఎందుకంటే శరవణంద్ గారు రిప్లై ఇవ్వలేదు. అలా కొన్ని మెసేజెస్ మీ ఫోన్ లో ఉన్నాయి, బై మిస్టేక్ అవి మేము చూసాం. ఓకే. సో ఆ మెసేజెస్ ఇప్పుడు మీకు చూపిస్తాము. నా ఫోన్ లో మెసేజ్ మీరు చూసారా? బై మిస్టేక్ అది. మా దగ్గర కొత్త టెక్నాలజీ ఉంది, జింఫలా అని కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టాం. సాఫ్ట్వేర్ బట్టి మీ వాట్సాప్ మెసేజెస్ మాకు కనిపిస్తాయి. ఓకే. ఓకే. సో ఆ మెసేజెస్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, వాటికి రిప్లై మీరు ఇవ్వలేదు. సో కనీసం ఇప్పుడే ఇస్తారని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. యూ వాంట్ టు రిప్లై దెమ్? లెట్స్ సీ ద మెసేజెస్. ఓకే. హియర్ వి గో. ద ఫస్ట్ మెసేజ్. చెర్రీ, సో రామ్ చరణ్ మీకు వాట్సాప్ చేశారు నైట్ ప్రోగ్రామ్ ఏంటి అని. చేశాడా? ఎప్పుడు చేశారు? మాకు తెలిసింది, ఎప్పుడో మాకు తెలియదు. మీరు రిప్లై ఇవ్వలేదు. ఆయన మమ్మల్ని అడిగారు ఏంటి రిప్లై లేదు శర్వా అని. సో వాట్ రిప్లై డూ యూ గివ్ దట్? మీరు ఏ రిప్లై ఇస్తారు దానికి? ఏముంది, కలిసి బయటకు వెళ్తాం, లేకపోతే తన ఇంట్లోనో మా ఇంట్లోనో కూర్చుని. ఇప్పుడు ఇది వాట్సాప్ లో రిప్లై ఇస్తున్నారు, మీరు టైప్ చేస్తున్నా అనుకుందాం. రిప్లై ఎలా కొడతారు? చెప్పరా ప్లాన్ ఏంటి అని కొడతాను. చెప్పరా ప్లాన్ ఏంటి? నైట్ ప్రోగ్రామ్ ఏంటి అని ఆయన అడిగారు, ఈయన ప్లాన్ ఏంటని ఆయన అడిగారు. మళ్ళీ లేదు, మీరు ఆల్రెడీ ఏదో ప్లాన్ చేసుకుంటారు, ఆయన మీ మీద ఆశలతో అడుగుతున్నారు. ఏంటి? 3 dots question mark. We'll catch up. Reply. At home. Let's catch up at home. అమ్మాయికి పంపించాల్సిన మెసేజ్ అబ్బాయికి. లేకపోతే ఏమి లేదు అంటారు. ఐ మీన్ యా, కూల్, చాలా డిప్లొమాటిక్ గా వచ్చింది. మీరేం కంగారు పడకండి, నెక్స్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మెసేజ్. హారర్ జీవి. ఆర్జీవి గారు. ఆర్జీవి గారు మీకు మెసేజ్ చేశారు. సత్య 3 మూవీ ప్లాన్ చేస్తున్నా, రేపు ఒకసారి ఆఫీస్ కి రా, షాప్ 9 AM. వచ్చారు రిప్లై. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. అంత నమ్మకమా? నో, ఐ లవ్ హిమ్. సూపర్. అయితే సత్య 3 మూవీ ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. అండ్ రేపు శర్వానంద్ గారు కలుస్తున్నారు 9 o'clockకి.
కానీ మీ ఫోన్ లో హారర్ జీవి అని ఎందుకు పేరు సేవ్ చేసుకున్నారు? నా ఫోన్ లో ఆర్జీవీ అనే ఉంటది, హారర్ జీవీ అనే ఉండదు. కావాలంటే ఇప్పుడే తీసి చూపిస్తా. వద్దులే, మిగతా మెసేజ్ చూసేస్తాం, వద్దు. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారితో సత్య 3కి రెడీగా ఉన్నానని డిక్లేర్ చేసిన శర్వానంద్ గారు. ఓకే, నెక్స్ట్ వన్. చంపేస్తుంది అక్క. నేను ఇది ఒక చిన్న స్టోరీ ఉంటుంది. నాకు మోహన్ బాబు గారు అంటే చాలా టెన్షన్ అనమాట. సో క్యారవాన్ లో నేను రాజు మహారాజ్ చేస్తున్నాం. ఎవ్రీ డే లంచ్ ఐ హ్యావ్ టు ఈట్ విత్ మోహన్ బాబు గారు. సో మోహన్ బాబు గారు ఇలా ఫుడ్ ఎప్పుడు వాళ్ళ ఇంట్లో భోజనమే పెడతారు, అంటే ఇది వెరీ స్వీట్ పర్సన్. బట్ ఏంటంటే అప్పుడే లక్ష్మి యుఎస్ నుంచి వచ్చింది. లక్ష్మి నా కూతురు. హలో లక్ష్మక్క. లక్ష్మక్క ఏంటి లక్ష్మక్క, వాట్ ద హెల్, ఐఎమ్ స్టిల్ యంగ్ మ్యాన్, కాల్ మీ లక్ష్మి అని. మాస్టర్ కూడా వచ్చినప్పుడు చెప్పింది ఆవిడకి నరాలు ఇలా అక్క ఫిగర్ చేశారు ఎందుకు ఇండస్ట్రీలో అందరు కలిసి. అంటే మనోజ్ అక్క అంటాడు, సో అందరూ అక్క అక్క. సో ఆవిడ పంపించారు, శర్వా హౌస్ మై డ్రెస్, హౌ మెనీ లైక్స్? ఫ్యాంటాస్టిక్, మార్వెలస్, సూపర్. లక్ష్మక్కకి నేనన్నా కూడా నన్ను చెప్పేస్తాను. లక్ష్మి గారికి శర్వానంద్ గారు మార్వెలస్, ఫ్యాంటాస్టిక్, ఫ్యాబులస్ అనే రిప్లై ఇస్తారు ఈ డ్రెస్ కి. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ లక్ష్మి గారు. నెక్స్ట్ వన్, రానా. డార్లింగ్, ఐఎమ్ సారీ, ఐ వాంట్ టు బ్రేక్అప్ విత్ యూ. సారీ శర్వా, రాంగ్ డెలివరీ. అంటే ఆయన పాపం, నాకు తెలుసు ఈ స్టోరీ ఏదో ఉంది. ఏం తెలుసు? ఏం తెలుసు? లేదు మా మధ్యలో ఏదో ఉంది. అదే మాకు కాదు, అందుకే వచ్చింది ఆ మెసేజ్. వాడిని ఎప్పుడు ఏడిపిస్తా, ఎంతో అంటే బేసికలీ హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ మ్యాన్ అని. సో ఎవ్రీ టైం కొత్తగా మారుతూ ఉంటది కదా. మార్పు కోరుకుంటున్నాడు. లేటెస్ట్ ఎవరు? నా తెలియదు. ఆడినాడు ఇంకా రాలేదు, మీ దాకా రాలేదు, నా దగ్గర రాలేదు. సో దీనికి ఏం రిప్లై చేస్తారు? ఎవరికో పంపించబోయి మీకు పంపించాడు, చివరిలో సారీ శర్వా, రాంగ్ డెలివరీ. రిప్లై ఏమన్నా అసలు అవసరం లేదు, అక్కడే ఆ క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంది కదా, ఇంకెందుకు రిప్లై? సో రానాకి ఇవన్నీ మామూలే అంటున్న శర్వా. నెక్స్ట్ ఏంటి ఇవన్నీ కాంట్రవర్సీ క్రియేట్ చేసిన? చిన్న బ్రేకింగ్ చేసిన అంతే. శర్వా, 0 size కి టిప్స్ చెప్పవా? నిత్యమైన I'll be like, why do you need 0 size, Nitya? వాట్సాప్ లో ఇలా మాట్లాడుకోరు ఎవరు. బట్ శర్వా 0 size కి టిప్స్ చెప్పవా అని నిత్య అడిగితే నీకెందుకు అని అంటారు. అది ఇలా ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. సో నెక్స్ట్, ఒకవేళ కనుక నాట్ అన్ యాక్టర్, ఓకే, ఆల్మోస్ట్ యూ బికమ్ ఎ సీనియర్ యాక్టర్, ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు మీరు, యు బి వన్ ఆఫ్ ది స్టార్స్, బిగ్ నేమ్, బిగ్ పిల్లర్స్ అనుకుందాం. ఓకే, దట్స్ వాట్ యూ విల్ బి. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఒక జ్యూరీ మెంబర్ కింద పెట్టారు. ఇట్స్ కాల్డ్ జీ తెలుగు సమర్పించు కొంచెం టచ్ లో ఉంటాయి అవార్డ్స్. ఓకే, వీటికి మీ దగ్గరికి నామినేషన్స్ వచ్చాయి, కేటగిరీస్ వచ్చాయి. సో ఇఫ్ యూ జస్ట్ సెలెక్ట్ దెమ్, వీ వుడ్ ప్రొసీడ్ ద గిఫ్ట్ అండ్ ద విన్నర్ ఇస్, మేము వాళ్ళకి పంపించేస్తాం, షీల్డ్స్ పంపించేస్తాం. ఓకే, ఇప్పుడు జ్యూరీ మెంబర్ శర్వానంద్ గారు కేటగిరీస్ చెప్తాం ఆయనకి, అండ్ 4 ఆప్షన్స్ ఉంటాయి మీకు. నామినేషన్స్ ఉంటారు కదా ప్రతి కేటగిరీకి, ఆ నామినేషన్స్ లో ఎవరు సెలెక్ట్ చేయాలో వాళ్ళని మీరు సెలెక్ట్ చేశారు. ఓకే, అండ్ యాజ్ ఎ జ్యూరీ మెంబర్, పబ్లిక్ అయితే ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పక్కర్లా, జ్యూరీ మెంబర్ చెప్పాలి రీజన్ మాకు. నేను రీజన్ చెప్పాలా? ఆ కేటగిరీలో విన్నర్ ఎందుకు ఇస్తున్నారు అతనికి? ఓకే, వై ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇట్? వాట్సాప్ లో కుదరదు ఇందాకలాగా. ఇది ఓపెనా? ఇది ఓపెనా? ఓకే, రైట్. KTUC Awards, first category. KTUC Awards, Biggest Float Award. Nominees: A. Naga Chaitanya, B. Ram, C. Nikhil, D. Allari Naresh. ఐ థింక్ నిఖిల్ కి ఇస్తా. నిఖిల్ కి. సో జ్యూరీ మెంబర్ అవార్డ్ నిఖిల్ కి ఇస్తున్నారు. బిగ్గెస్ట్ ఫ్లర్ట్ నిఖిల్ అని అంటారు శర్మ గారు. ఎందుకు అంటే రీజనింగ్ చెప్పాలా? మరి జ్యూరీ మెంబర్ 100% చెప్పాలి, చాలా జెన్యున్ గా ఉండాలి, డిప్లొమాటిక్ గా కాదు. అంటే ఎక్కువ లింకప్ స్టోరీస్ ఎక్కువ నిఖిల్ అన్నా, నేను లింకప్ స్టోరీస్ విన్నా, లింకప్స్ ఉన్నాయని పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కనిపి స్వాతి నిఖిల్ అంటారు, లేకపోతే అలా అంటుంటారు. బట్ ఇద్దరు నాకు తెలుసు, ఇద్దరికి ఐ డోంట్ థింక్ దే ఆర్ ఇన్ లవ్ ఆర్ ఎనీథింగ్, గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్.
సో ఎక్కువ లింకప్ స్టోరీస్ నిఖిల్ పేరు ఆల్వేస్ కనిపిస్తుంది కాబట్టి జ్యూరీ మెంబర్ గా ఆయన విన్నందుకు ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ని నిఖిల్ కి అందజేయాలని కోరుకుంటున్నారు ఆయన. నిఖిల్ బాబాయ్ నాదేం లేదు, ఊరికి సరదా చెప్పాను. ఆయన ఆల్రెడీ వచ్చాడు, ఆయనకి అయిపోయింది, ఆయనకి అయిపోయింది బ్యాండ్. ఆయన అర్థం చేసుకుంటాడు దీని గురించి. సో బిగ్గెస్ట్ ఫ్లర్ట్ అవార్డ్ గోస్ టు నిఖిల్ అని శర్వానంద్ గారు అంటారు. లెట్స్ సీ ద నెక్స్ట్ కేటగిరీ. KTUC Awards Miss Perfect Award. Nominees: A. Kajal, B. Ileana, C. Tamanna, D. Rakulpreet Singh. మిస్ పర్ఫెక్ట్ ఏ కాజల్. అసలు ఫాస్ట్ గా అంటే ఏ బిసి డి వైపు ఏ కాజల్ అని ఎందుకు చెప్పారు అంత ఫాస్ట్ గా? కాజల్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, సో అందుకని ఇలాంటి మధ్యలో అంటే ఫ్రెండ్స్ అయితే జ్యూరీ మెంబర్ కి ఫ్రెండ్ అయితే ఆర్టిస్ట్ కి ఇచ్చేస్తారు అవార్డు. ఇచ్చేస్తాం కదా, అలాగే జరుగుతాయి అవార్డ్స్, అలానే జరుగుతాయి కదా కాదా? నో కమెంట్స్. ఏ ఇప్పుడు నాకు చెప్పాలి మీరు. అంటే అవార్డ్స్ అంటే బేసికలీ మీకు ఇష్టం లేదు కదా? వస్తే థ్యాంక్స్ అని చెప్తాను. వస్తే థ్యాంక్స్ అని. సో వై మిస్ పర్ఫెక్ట్ కాజల్? షీఈ్ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. మగధీరాలో షీఈ్ పర్ఫెక్ట్. అది మాకు కూడా తెలుసు. షీఈ్ పర్ఫెక్ట్ విత్ వాట్ ఎవర్ తను ఎవ్రీ ఫిల్మ్ షీ డస్, షీ మెయింటైన్స్. అంటే మిస్ పర్ఫెక్ట్ అంటే షీఈ్ అ గుడ్ యాక్ట్రెస్ టు. ఇంకా అందరిలోకి అంటే వీళ్ళు కాదని కాదు, కాజల్ నాకు బాగా ఇష్టం. సో ఇలియానా, తమన్నా, రకుల్ ప్రీత్ కంటే కాజల్ బెస్ట్ అంటారు శర్వానంద్. రాసుకోండి బ్రేకింగ్ న్యూస్. ఓకే, ఇంకొక అవార్డు ఉంది. ఓకే, నెక్స్ట్ కేటగిరీ. KTUC Awards Silent Killer Award. Nominees: A. Ram Charan, B. Allu Arjun, C. Prabhas, D. Junior NTR. సైలెంట్ కిల్లర్ అంటే అంటే మీకు అర్థమై ఉంటుంది. అర్థం కాల, చెప్పండి అర్థం. ప్రేక్షకుల కోసం చెప్తాను, మీకు ఎలా అర్థమైంది. చేస్తారు చేసే పనులు అన్ని అందరిలాగే అల్లరి చేస్తారు, అందరిలాగే అన్ని ఉంటారు, కానీ ఎవరికి తెలియదు సైలెంట్ గా జరుగుతాయి అన్ని పనులు అందరూ. చరణ్, ఐ థింక్ ఏ చరణ్. మీకు ఫ్రెండ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు పరిచయం వాళ్ళు. ఎందుకంటే తనైతే నన్ను ఏమో అనుకోడు, ఎవరు ఏమనుకోరు. లేదు చరణ్ బేసిక్లీ తను కొంచెం సీరియస్. స్ట్రాంగ్ రీజన్ దెన్ ఐ యాక్సెప్ట్. హి ఈజ్ వెరీ ఫన్ లవింగ్. ఓకే. అండ్ ఎప్పుడు మామూలుగా అంటే బయట మీకు తెలియదు కానీ ఈజ్ వెరీ ఫన్ లవింగ్. గోల గోల చేస్తూ ఉంటాడు. బన్నీ అంటే అలాగూ తెలుసు, అందరూ ఈజ్ ఎనర్జెటిక్, ఆల్వేస్ కిల్లర్ బట్ నాట్ సైలెంట్. ఈజ్ నాట్ సైలెంట్. సో చరణ్ ఏంటంటే ఈజ్ సైలెంట్ కిల్లర్. సైలెంట్ గానే బాగా అల్లరి చేస్తారు, ఏడిపిస్తారు అందరినీ. మామూలుగా కాదు, అసలు టార్చర్ ఉంటుంది. అందరినీ టార్చర్ చేస్తున్నారు రామ్ చరణ్. లైక్ హీఈస్ ద బెస్ట్ సైలెంట్ కిల్లర్ అన్నారు. సో గుడ్ వన్. సో సైలెంట్ కిల్లర్ అవార్డ్ గోస్ టు ఏ రామ్ చరణ్. నెక్స్ట్ వన్. KTUC Awards 100% Love Award. Nominees: A. Nayanthara, B. Samantha, C. Trisha, D. Charmi. 100% లవ్ అంటే సాధారణ లవ్ చేయరు, లవ్ చేస్తే 100% చేస్తారు వీళ్ళు. థింక్ సమాంత. నాకు పర్సనల్ గా తెలియదు, బట్ ఐ థింక్ షీ లుక్స్ వెరీ జెన్యూన్. సమాంత. నలుగురులో 100% లవ్ సమాంత. యా, ఎందుకంటే తను ప్రస్థానం చూసిన తర్వాత తను ఒకే అమ్మాయి నాకు ఫోన్ చేసి శర్వా యు డన్ ఎ గుడ్ జాబ్, ఇట్స్ గ్రేట్ ఫిలిం అని చెప్పింది. సో తన ఆనెస్టీ నచ్చింది, ఎవరు చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకే జెన్యూన్, తను చాలా జెన్యూన్ అనిపించింది. శర్వానంద్ 100% లవ్ అంటున్నారు సమంతతో. వెరీ గుడ్, సూపర్. చిన్న తో అని వాడాను అంతే, కవర్ అవుతుంది సెంటెన్స్. ఓకే, ది లాస్ట్ అండ్ ఫైనల్ అవార్డ్. ఓకే, జ్యూరీ మెంబర్ గా మీరు అలసిపోయారు పాప ఎన్నో కేటగిరీస్ చూసి. లాస్ట్ వన్. KTUC Awards Lifetime Achievement Award. Nominees: A. Sandeep Kishan, B. Nani, C. Navdeep, D. Varun Sandesh.
అచీవ్మెంట్ అవార్డ్ మా హీరోస్ కి ఇస్తే అసలు ఏమన్నా అర్థం నవ్వుతారు అసలు. అదే ఒకవేళ ఇవ్వాల్సి వస్తే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ మీ ఉద్దేశంలో అరే బాబాయ్ వీడికి ఎప్పుడప్పుడు రావాలి ఈ అవార్డు అని మీరు అనుకునే? అంటే డెఫినెట్ గా నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రావాలి అని కోరుకునే దాంట్లో నానికి ఇవ్వాలనుకుంటా. ఆ లైఫ్ టైం మీరు అనుకునే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కాదు. సాధారణంగా ఎందుకు ఇస్తారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు? థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది లైఫ్ లో నిజంగా ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ దిస్ థింగ్. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే నాని ఆ స్టేజ్ లో ఉండాలి. అది మీరు ఒరిజినల్ జ్యూరీ అయినప్పుడు, ఇది ఒరిజినల్ అవార్డ్స్ అయినప్పుడు, ఇది మొత్తం జూజుబి. సో అందుకని సరదాగా అలా అయితే ఆబ్వియస్లీ అలాగే ఇస్తాం. అందరూ మంచి ఫ్రెండ్స్. నానికే ఇస్తా, నాని బెటర్. చాలా సేఫ్ గా బ్యాటింగ్ చేస్తున్న శర్వానంద్ గారు. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. నానికి ఆ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు శర్వానంద్ గారు. త్వరలో ఆయనకు అందాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడుగా చాలా టైం ఉంది. అది సూపర్ అండ్ సూపర్ గా అవార్డ్స్ అన్ని అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. మీ యాక్టింగ్ అంతా మేము ఆల్రెడీ చూసాం సినిమాల్లో. చాలా బ్యాడ్ యాక్టర్. అయ్యో చాలా వండర్ఫుల్ యాక్టర్ మీరు. కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ డెడ్ అండ్ మా అందరికి ఇష్టమైన హీరో మీరు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ లో ఓన్లీ వన్ హూ డస్. ఇప్పుడు రన్ రాజా రన్ వాస్ స్పెషల్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది రాన్ రోజు. సో ఇది సినిమాల వరకు. ఓకే, బయట ఇప్పుడు సరదాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాము, కూర్చున్నాం మనం. చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్న గేమ్ ఇది. డమ్ స్లాట్స్ ఆడుతున్నాం మనం ఇప్పుడు. సో ఇందులో చిన్న వర్డ్స్ వస్తాయి, సౌండ్ లేకుండా, ఓన్లీ విత్ యువర్ యాక్షన్స్. నా చేత మీరు ఆన్సర్ చెప్పించాం. ఓకే, వచ్చిందా? ఓకే, తెలుగు. మీ మూవీ మీరున్నారు. ఓకే, థమ్స్ అప్ యాడ్. చిరంజీవి గారు మీరు యాడ్. ఇది యాడ్ కాదు. ఓకే, సినిమానా? ఓకే, ఏం సినిమాలో చేశారా? శంకర్ దాదా. సాంగా? అబ్బా, సాంగ్ ఏదైనా స్టెప్, ఐ మీన్ సాంగ్లో ఏదైనా స్టెప్ చూపించినా మీరు ఆ మూవీలో ఆ పాటలో మీరు కూడా ఉన్నారు. ఇంకెవరున్నారు పక్కన? శ్రీకాంత్ గారు ఆ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. ఓకే, శంకర్ దాదాలో చైలా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు? ఓకే, నెక్స్ట్ వన్. చాయ్, కాఫీ, బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, మాల్టోవా, ఓకే, ఆల్కహాల్. అందులో వెరైటీలా విస్కీ, బ్రాండీ, వోడ్కా అన్నీ ఎక్కడుంటాయి? అన్ని వైన్ షాప్, క్లబ్, జగ్లింగ్, మిక్సింగ్. ఏమేంటో మాట్లాడకూడదు. ఓకే, ఈ చేతిలో విస్కీ ఉంది. ఓకే, ఈ చేతిలో వోడ్కా ఉంది. ఆ చేతిలో బ్రాండీ ఉంది. అన్నీ కలిపారా? కాక్టైల్. రైట్ ఆన్సర్. బాగా కలిపారండి మీరు. చాలా చక్కగా పద్ధతిగా సాంబార్లో మసాలా వేసినట్టు ఒకసారి కలిపినట్టు బాగా వేశారు. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. చాలా కష్టమైంది. వచ్చిందా? చాలా కష్టం. బ్రేక్ చేయొచ్చు, దాన్ని పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు. ఎలా చెప్పాలి అసలు? సినిమానా? సినిమా పేరు. ఓకే, రైట్. తెలుగు సినిమా. ఓకే, అండ్ వేరే లాంగ్వేజ్లో కూడా ఉంది. ఓకే, 3 లాంగ్వేజ్లో ఉంది సినిమా. వామ్మో. గజని ఎవరు? ఆమిర్ ఖాన్. గజని ఆమిర్ ఖాన్ కొంచెం మెంటల్. ఎందుకు మెంటల్? నెత్తి మీద రాడుతో కొట్టాడు విలన్ కాదా? ఒక్కోసారి నాకు మెంటల్, ఆమిర్ ఖాన్కి మెంటల్. మెంటల్ ఏమంటారా? పిచ్చి, వెర్రి, క్రాకు, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా.
मल्टीपल पर्सनालिटी डिसऑर्डर Yes. मेरे को भी इंग्लिश आता समझ అరే నిజంగా చాలా అసలు నాకు అన్ని టఫ్ చేస్తున్నావు చూస్తున్నా అదే మీరు అపరిచితుడు ఏమైనా చేస్తే అయిపోయింది మీరు గజని ఏం చేయను గజనీని అప్పటికి చెప్తున్నా ఇలా టాటూస్ అని అపరిచితుడు 3 చేశాడు రెమో ఓ నేను మల్టిపుల్ పర్సన్ నేను ఉట్టి గజనీ ఒకటే ఉంది గజని ఓకే ఇంకా ఈజీ వాడదా అయితే ఇప్పటి నుంచి ఓకే ఓకే రోడ్ నా దారి రహదారి వాకింగ్ మార్నింగ్ వాక్ జిమ్ వర్కౌట్ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నారు ఓకే స్ట్రైట్ రోడ్ ఉంది వచ్చారు వచ్చి వెళ్తున్నారు మెయిన్ రోడ్ జంక్షన్ నడవడమా మీరు నడుస్తారా మీరు నడవరు నడిపిస్తారు ఓకే మంచి బట్టలు వేసుకున్నారు ఓకే సెలబ్రిటీ విఐపి కాదా అయ్యో ర్యాంఫాక్ ర్యాంఫాక్ మీరు చేస్తున్నారా ఓకే మీరు మోడల్ మోడల్ ర్యాంఫాక్ ఫ్యాషన్ షో మోడల్ 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 ఓకే అది జరుగుతుంటారు మోడలింగ్ మిమ్మల్ని చాలా కష్టపెట్టేసామండి మేము అసలు చాలా కష్టమైన క్వశ్చన్ మీరు ఇంకా నడిచింది అందుక మీరు ర్యాంప్ వాక్ చేసింది ఓకే ఓకే ఐ థింక్ ద లాస్ట్ వన్ ఇంకోటి పర్లేదు ఓకే డాన్స్ క్లాసికల్ డాన్స్ ముద్ర తెలుగు హిందీ నాచ్ డాన్స్ నేర్పిస్తారా అమ్మాయి డాన్స్ అమ్మాయి డాన్స్ ఓ నాచ్ అమ్మాయి నాచ్ ఉంది ఫస్ట్ నాచ్ ఉంది అమ్మాయి అబ్బాయి కాదు అమ్మాయి కాదా నాచ్తో అమ్మాయి కాదు అబ్బాయి కాదు నచ్మే ఓహో ఓహో ఇలా అందుకే నాచ్ ఇమి మీయా ఓకే ఓకే సూపర్ దీన్ని ఈ విధంగా బ్రేక్ చేసిన వాళ్ళు మీరే ఫస్ట్ అయిపోయిందా బ్లాంక్ స్పేస్ వస్తే ఏం లేనట్టు పైసా మనీ బీరువా పెట్టుకున్నావు చెక్ బుక్ కూడా దాచుకుంటాం ఓకే చెక్ బుక్ చెక్ తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తావు బ్యాంకులో ఇస్తావు బ్యాంక్ ఓకే ఫస్ట్ వర్డ్ బ్యాంక్ ఓకే సూపర్ డిపాజిట్ ఓకే నేను నుంచోవాలా ఓకే కొట్టకూడదు నో మ్యాన్ హెడ్ నేను అటు చూస్తూ ఉండాలి ఏ దొంగ 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 పిక్ పాకెట్ బ్యాంక్లో దొంగతనం ఇంగ్లీష్లో బ్యాంకు థీఫ్ బ్యాంక్ రాబరీ బ్యాంక్ రాబరీ ఏ సూపర్ వండర్ఫుల్ అసలు నేను ఇప్పటివరకు ఎవరిని ఇంత కష్టపెట్టలేదు ఇంత కష్టమైన పదాలు ఎవరికి ఇవ్వలేదు మేము దీన్ని కొత్త రకంగా బ్రేక్ చేసుకుని కొత్త రకంగా యాక్ట్ చేశారు మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను కాబట్టి పనిష్మెంట్ నేను కూడా తీసుకోవాలి తప్పదు సో మీరు కూడా చూడకూడదు యూ కెన్ ప్లేస్ ఇట్ దేర్ మీరు 2 words ఫస్ట్ వర్డ్ ఓకే బైక్ బెచ్చం అడుక్కునేవాడు కాదు బైక్ లో వెళ్ళి తింటావు అక్కడన్నా పిజ్జా డెలివరీ బాయ్ రైట్ ఆన్సర్ సూపర్ కన్ను కొట్టే కొట్టే చూడు
ఈజీయా? పడమటి ఇది సందులోన పాత ఇంటి టైలర్. టైలరు పేరు సుందరం. లేడీస్ టైలర్. రైట్ ఆన్సర్. సూపర్. చాలా ఫాస్ట్ సార్ మీరు. మచ్ అసలు నువ్వు బాగా చేస్తావు, మాకు అసలు యాక్టింగ్ రాదు. భలేవరే. చిరంజీవి గారిది లుంగి కట్టారు. లుంగి కట్టి తీసి సాంగా? సాంగ్ పేరా? సినిమా పేరే? అర్థమైంది. అట్లా నాకు శంకర్ దాదా మీరు చేసా పాతది. ఇలా ఎత్తుకుని వెళ్ళి పడేసేవారా? ఎత్తుకుని వెళ్ళి పడేసేవారా? ఓ మన ఇది గరానా మొగుడు. మనం చిన్నపిల్లలు అప్పుడు. ముఠా మేస్త్రి. రైట్ ఆన్సర్. ఓయ్ రబ్బా ఓయ్ రబ్బా. ఓకే ఓకే. అది అమ్మాయ్యా, నాలో ఉన్న డాన్స్ కళ్ళు కూడా బయట పెట్టి. అరే ఎవడ రాసింది? పర్లేదు, ఇంకా గట్టిగా ఉండి. దెయ్యం, అపరిచితుడు. ఓం మీ సినిమా బంబోలే నాత. ఏంటది? చిన్న పాప. బ్లాక్ మ్యాజిక్. తెలుగులో ఏమంటారా? బ్లాక్ మ్యాజిక్ చేతబడి. రైట్ ఆన్సర్. ఓకే, నేను అప్పటి నుంచి పూజలు చేసి నిమ్మకాయలకు సూదులు గుచ్చి మరి చాలా కష్టపడ్డాను. బాగా చెప్తున్నారండి మీరు. అసలు అంటే నేను బాగా చేయడం కాదు, మీరు తొందరగా గ్రాస్ప్ చేస్తారు. ఓ వేస్తా మళ్ళీ. ఓకే. కత్తులతో చంపుతావా? పిన్నీస్తో చంపుతావా? గోర్లు తీసి చంపుతావా? నకిల్ డస్టర్. నువ్వు బెల్ట్, పోలీస్. ఏదో టార్చర్ అంటారు అదేనా? మూడో వర్డ్ టార్చరా? ఒకే వర్డ్. థర్డ్ డిగ్రీ టార్చరా? రైట్ ఆన్సర్. అంటే ఉల్టా కట్టేసి మరి కొడుతున్నాను, గోర్లు పీగుతున్నాను, వాతలు పెడుతున్నాను. థ్యాంక్ యూ. ఏదో అమ్మాను. చిన్నపిల్లప్పటి నుంచి తెలుసు. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. దొంగ పోలీసా? ఏంటది? హైడ్ అండ్ సీక్. రైట్ ఆన్సర్. We're going to the closing segment of our show. Okay. ఇదేంటి ర్యాపిడ్ ఫైర్ టైపా? అన్నీ ఉంటాయి ఇందులో. ఓహో. హాయా నహీ మే ఉత్తర్ దీజియే, ర్యాపిడ్ ఫైర్, సూపర్ 6, కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో శర్వానంద్ గారు, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇలా అనుకునే వాళ్ళకి మీ సమాధానం. శర్వ పడతాడు, లేస్తాడు, మళ్ళీ పడతాడా? ఎస్. పడితే పడతా, లెగిస్తే లెగుస్తా. మన చేతిలో ఉంది, అంతా దేవుడి. ఓకే, సెకండ్ వన్. హిట్స్ లో ఉన్నాడు, ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకుంటాడు. కష్టం, ఇంకో 2 years వరకు కష్టం. 2017 లో శర్వ 3 ముళ్ళు వేస్తా అంటున్నాడు. అంతేగా? చూద్దాం అప్పుడు సంగతి. చూద్దాం. నెక్స్ట్ వన్. డాన్స్ రాకపోయినా బాగా కవర్ చేస్తాడు. వెరీ ట్రూ. ఎందుకు? ఐ మీన్ ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? ఐ మీన్ లైక్ డిఫరెంట్ థింగ్ ఏదైనా ట్రై చేద్దామనో, లేకపోతే ఎందుకు? అంటే నా సినిమాలు పెద్ద స్టార్టింగ్ నుంచి అన్ని కథతో ట్రావెల్ అయ్యే సినిమాలే చేశా. సో ఇంకా టచ్ పోయింది. బట్ డెఫినెట్ గా ఏదో రోజు చూపిస్తా. సో ఒక మంచి డాన్స్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ వచ్చింది, చాలా బాగుంది.
సో సపోజ్ మీరు రామ్ చరణ్ బన్నీయో ఇలా సంథింగ్ ఏదైనా ఒక మల్టీ స్టార్ ఒక డాన్స్ ఓరియంటెడ్ పిక్చర్ వచ్చింది, అప్పుడు ఏం పరిస్థితి? చేయగలిగితే ఒక 6 months ప్రాక్టీస్ చేసి వెళ్ళి చేస్తా. ఒక్కొక్క సాంగ్ 1 month ప్రాక్టీస్ చేసి చేస్తా, లేకపోతే చేయను. డాన్స్ సబ్జెక్ట్లకి రెడీగా ఉన్న శర్వానంద్ 3 months ముందు చెప్పాలంటున్నారు సో ప్రాక్టీస్ కి. ఓకే, శర్వానంద్ చేసిన తప్పులు, ఎస్ ఆర్ నో? ఓకే, ఫస్ట్ వన్, ఆర్జీవీతో సినిమా చేయడం. నో, తప్పు కాదు. తప్పు కాదు, రైట్ డెసిషన్. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఒక కళని నమ్మి బతుకుతాం. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. అంటే నేను ఫ్రెండ్ క్యారెక్టర్లు ఈ చేసేటప్పుడు సత్య ఆ టైంలో ఐ మీన్ అట్లీస్ట్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ అయినా చాలు ఆర్జీవీతో చేయాలనుకున్నా. సత్య బ్రాండ్. ఐ జస్ట్ లవ్ హిస్ ఫిల్మ్స్. రంగీలా, సత్య, వాట్ ఎ డైరెక్టర్. ఐ మీన్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ రైట్ టు టాక్ అబౌట్ హిమ్. అంటే ఆయనకి ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి, నచ్చినప్పుడు అందరూ వెళ్ళి చూశారు కదా సినిమా, నచ్చినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరూ. ఫ్లాప్ వస్తే మాట్లాడుతున్నారు అంతే. ఇప్పుడు రేపు ఎవరికైనా నాకు ఫ్లాప్ వచ్చినా నన్ను అలానే మాట్లాడతారు. బట్ ఈజ్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు. సూపర్. ప్రొడ్యూసర్ గా మారడం తప్పు. తప్పు, మీరు చేసిన తప్పు, చాలా పెద్ద తప్పు. ఎందుకని? వై? బికాజ్ ఎవరు తెలిసిన జాబ్ వాళ్ళు చేస్తే బెటర్. తెలియని దాంట్లో ఏళ్ళు పెడితే నా అలా చేతులు కాల్చుకుంటారు. ఇక ముందు కూడా ఏమి నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడ? అంటే ఫస్ట్ సినిమా చేసి నేర్చుకున్నా కదా తప్పులేంటో. సో మళ్ళీ ఇంకా పుండు ఇప్పుడే తగ్గుతుంది. సో తగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి రెడీ అవుతాం. వెరీ గుడ్, వెరీ వెల్ ఆన్సర్డ్. నౌ విల్ గో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే. ఓకే, హీరో ప్రొడ్యూసర్ అయితే లిప్ లాక్లు పెట్టుకోవచ్చు కథలో, అవ్వకపోయినా పెట్టుకోవచ్చు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. అంటే మీరు ఇప్పటివరకు చేసిన మూవీస్లో నాకు తెలిసి ఓన్లీ కోంటే కోటిలోనే ఉంది, అందుకనే క్వశ్చన్ అడగలను. అంటే ఆ డైరెక్టర్ కావాలన్నాడు, ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు. సో అది లక్కీగా దానికి మీరే ప్రొడ్యూసర్ అవడం వల్ల అందరూ అలా అనుకున్నారు, అంతే. ప్రాబ్లమే లేదు. ప్రొడ్యూసర్ అయినా అవ్వకపోయినా ప్రాబ్లమే లేదంటున్న శర్వానంద్. ఓకే, ఒక హిట్ వస్తే 2-3 ఏళ్ళు హిట్ లేకపోయినా పర్లేదు. ట్రూ ఆర్ ఫాల్స్? తప్పు. ఫాల్స్. ఫాల్స్. వీరిలో ఉన్నది శర్వాలో లేనిది. ఓకే, రామ్ చరణ్ నాలో వాళ్ళు ఉంది, మీలో లేదనుకుంటారు. వాట్ రామ్ చరణ్ హ్యావ్? ఇస్ అ గ్రేట్ డాన్సర్. రామ్ చరణ్ డాన్సింగ్ ఎబిలిటీస్, గ్రేట్ డాన్సర్. ఓకే, అల్లు అర్జున్ ఎనర్జీ. ఎనర్జీ. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ అనుకున్నాను. స్పెషలిస్ట్. ఓ మై గాడ్, హీ స్పెషలిస్ట్, హీస్ వెరీ డాక్టరేట్ ఇన్ ఇట్ అనిపిస్తుంది. యా యా, సూపర్. ప్రభాస్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్. యు ఆర్ నాట్ స్వీట్. హే యు ఆర్ స్వీట్ గా. ప్రభాస్ అన్నంత వెరీ జెన్యూన్, వెరీ ఆనెస్ట్ పర్సన్. I mean, we are talking only on off screen. You know, see on screen we know. On screen ఏ చెప్తున్నా. ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ See on screen lo Ram Charan his body, his build, his height, cut out చూసి నమ్మాలి dude. Okay, the next one. శర్వా పక్కన పెద్ద హీరోయిన్లు కనపడాలంటే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాలి? అది డైరెక్టర్లను అడగండి, ప్రొడ్యూసర్లను. వాళ్ళ సెలెక్షన్, వాళ్ళ ఇష్టం. ఓకే, హిట్స్ లో ఉన్నప్పుడు ఇవి జరుగుతాయి. మీ ఒపీనియన్, హీరోయిన్లతో డేటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ వస్తాయి? అంటే హిట్లకి ఫ్లాప్లకి సంబంధం ఏముంటది? అది ఆడి చరిష్మా బట్టి ఉంటుంది, ఎవడి చరిష్మా బట్టి. టాప్ పాయింట్ కదా. ఐ మీన్ లైక్ హీస్ ద టాక్ ఆఫ్ ద టౌన్ నౌ. సో పుట్టి డేట్ లవ్ కాదు, లవ్ అయితే ఉంటుంది. మరి మీకు కూడా హిట్స్ ఉన్నాయి, మీకు నాకు లేవే హిట్స్, నాకు లేవే. లేటెస్ట్ రన్ రాజర్ అనే ఉంది కదా. లేదు, మంచి కథల కన్నా చెత్త కథలు ఎక్కువ వస్తాయి. అంటే బేసిక్లీ హిట్లకి ఫ్లాప్లకి సంబంధం ఉండదు, కథలు ఎప్పుడు వస్తానే ఉంటాయి. అది హిట్ వచ్చిన తర్వాత ఎక్కువ కథలు వస్తాయి అంతే. ఓకే, ద నెక్స్ట్ వన్. పని తక్కువ, అడ్వాన్స్లు ఎక్కువ. నేను ఇప్పుడు దాకా అడ్వాన్స్లు తీసుకోవాలా. సో ఉన్నప్పుడు నా గురించి అడిగితే చెప్పగలను, వేరే తెలియని దాని గురించి ఎలా చెప్ప. ఓకే, వి ఆర్ క్లోజింగ్ ఆల్మోస్ట్. పెద్ద హీరోలు, ఐ మీన్ స్టార్ హీరోస్ ఆర్ అదర్ కో యాక్టర్స్, బిగ్ హీరోస్ ఆర్ ఎనీబడి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే వచ్చే 2 అడ్వాంటేజెస్ ఏంటి, 2 డిసడ్వాంటేజెస్ ఏంటి? బెనిఫిట్స్, ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేశారు అనుకోండి, ఆబ్వియస్లీ నాకు ద కైండ్ ఆఫ్, ఇప్పుడు లాస్ట్ టైం రన్ రాజర్ అన్నప్పుడు చరణ్ అండ్ ప్రభాస్ అన్న ఇద్దరు దే ప్రమోటెడ్, అండ్ బీయింగ్ అ ఫ్రెండ్ వాళ్ళు ఆనెస్ట్ గా ప్రమోట్ చేశారు. అండ్ ఇట్ రియలీ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి చూసారు సినిమా. సో థ్యాంక్స్ టు దెమ్. సూపర్ గా ఆన్సర్ చేశారు. నాకు తెలిసి చాలా సైలెంట్ గా, నెమ్మదిగా ద్రావిడ్ గారు టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు చాలా జాగ్రత్తగా సేఫెస్ట్ ప్లే ఆడిన ఏకైక యాక్టర్ శర్వానంద్. వెరీ వెల్ ప్లేడ్.
సో అలాగే యూ హ్యావ్ ఎ రీసెంట్ సక్సెస్, మళ్ళీ ఇది రాని రోజు ఇలాగే బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలతో ఇలాగే అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్. మాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇట్స్ అ వండర్ఫుల్ షో. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫిల్మ్ ఆల్సో బంబోలేనాథ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా షోకి వచ్చిన వాళ్ళందరూ గుర్తుగా మాకు హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చి వెళ్తారు, మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు. నేను మంచి హ్యాండ్ ఇచ్చి వెళ్ళాలని కోరుకుంటాం. సో ఇలా ఈ హ్యాండ్ ప్రింట్ కంటే ముందు దర్ ఇస్ వన్ స్పెషల్ థింగ్ కాల్డ్ OLX.in స్టోర్ ఉంది మా దగ్గర. అండ్ మీ అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి మేము ఆటోగ్రాఫ్స్ తీసుకుంటాం, టీ-షర్ట్స్, క్యాప్స్ అండ్ ఆల్. అండ్ అలాగే మీకోసం షర్ట్స్ తీసుకొచ్చాం. సో మీరు ఒకసారి మమ్మ అనుకుని మీరు పెట్టుకుని మాకు ఇచ్చేస్తే ఇట్ విల్ బి స్టోర్లోకి వెళ్తుంది, బిడ్డింగ్ చేసి కొనుక్కుంటారు అండ్ ఆ అమౌంట్ని మేము చారిటీకి డైవర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. సో సో ముందుగా షేడ్స్ని సో మీ ఫ్యాన్స్ కోసం, మీ ఫాలోవర్స్ కోసం, సో వాళ్ళు బిడ్ చేసుకోవచ్చు, అమౌంట్ వాళ్ళు మాకు అందిస్తే దాన్ని చారిటీకి పంపిస్తాం. సూపర్. సో అలాగే మీ చేతుల మీదుగా మీరు మాకు అందించిన వండర్ఫుల్ మెమరీ మా గ్యాలరీలోకి విత్ ఆల్ ద స్టార్స్ దేర్. సో మీది కూడా అక్కడ ప్లేస్ చేయాలి. గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రదీప్. ద గ్రేట్ టైం. థ్యాంక్ యూ లాట్. అండ్ మీరు ఇలా మా షోకి వచ్చినందుకు, ఇంత చక్కగా మాట్లాడినందుకు, మేము అనుకుంటున్నాం జనాలకి ఇంకో విధమైన శర్వానందని చూపించామని. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ.